గతంలో నివసించవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనవద్దు, ప్రస్తుత క్షణంపై మనస్సును కేంద్రీకరించండి మిత్రమా. మీ పని మీ ప్రపంచాన్ని కనుగొనడం మరియు మీ హృదయంతో దానికి మీరే ఇవ్వండి మిత్రమా. మనస్సు సర్వస్వం మిత్రమా. నువ్వు ఏమనుకుంటున్నావో అది అవుతావు మిత్రమా. మిత్రమా, చివరికి కేవలం 3 విషయాలు మాత్రమే ముఖ్యమైనవి. మీరు ఎంతగా ప్రేమించుకున్నారు, ఎంత సున్నితంగా జీవించారు మరియు మీకోసం ఉద్దేశించని విషయాలను ఎంత సునాయాసంగా వదులుకున్నారు. మిత్రమా, ఆరోగ్యం గొప్ప బహుమతి, సంతృప్తి గొప్ప సంపద, విశ్వాసం ఉత్తమ సంబంధం. ఆనందం మీ వద్ద ఉన్నదానిపై లేదా మీరు ఎవరు అనే దానిపై ఆధారపడి ఉండదు. ఇది పూర్తిగా మీరు ఏమనుకుంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది మిత్రమా. శాంతి లోపల నుండి వస్తుంది మిత్రమా, లేకుండా దానిని వెతకవద్దు మిత్రమా. తమ వద్ద ఇప్పటికే ఉన్న వాటిని అభినందించడంలో విఫలమైన వారికి ఆనందం ఎప్పటికీ రాదు మిత్రమా. మిత్రమా, మన ఆలోచనల ద్వారా మనం రూపుదిద్దుకున్నాం. మనం ఏమనుకుంటున్నామో అలాగే అవుతాము. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, ఒకరి కుటుంబానికి నిజమైన ఆనందాన్ని తీసుకురావడానికి, అందరికీ శాంతిని తీసుకురావడానికి ఒకరు మొదట క్రమశిక్షణ మరియు మనస్సును నియంత్రించాలి. మీకు మీరే దీపాలుగా ఉండండి. నీ ఆశ్రయం మరొకటి కోసం వెతకండి. అన్ని విషయాలు పాస్ చేయాలి. పట్టుదలతో కష్టపడండి. వదులుకోవద్దు. 1000 బోలు పదాల కంటే శాంతిని కలిగించే ఒక పదం ఉత్తమం. జీవితంలో నిజమైన వైఫల్యం ఏమిటంటే ఎవరికి బాగా తెలిసిన దానితో నిజం కాదు. శాంతి లోపల నుండి వస్తుంది, లేకుండా దానిని వెతకవద్దు.